వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని మండల స్థాయి నాయకులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్న నాయకులతో నిర్వహించిన ఫోటో సెషన్ లో సహచర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్సీ చిరంజీవి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. సత్యనారాయణ ప్రభుత్వ ఆటానమస్ కళాశాలలోని NSS యూనిట్ 1 and 2 రసాయన శాస్త్ర విభాగం సంయుక్తంగా యునైటెడ్ కాపు వనితా సర్వీస్ క్లబ్ పాల్గొన సహకారంతో డ్రగ్ వ్యసనం మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. యువతలోని మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకొల్లు పట్టణ పోలీస్ శాఖకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ K. రజనీ కుమార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ G. పృథ్వీ హాజరై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ ముఖ్యంగా యువతలోని పెరుగుతున్న డ్రగ్ వ్యసనం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక మరియు చట్టపరమైన సమస్యలను వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నిజ జీవిత ఘటనను ఉదాహరణగా చెబుతూ డ్రగ్ వ్యసనం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలను స్పష్టంగా వివరించారు. అలాగే ట్రాఫిక్ నియమాలు మరియు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్ పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని వంటి అంశాలపై దృష్టి సారించారు. ట్రాఫిక్ చట్టాలు, శిక్షణ మరియు శిక్షలు, ప్రమాదాల నివారణతో పౌరులు బాధ్యతను వివరించారు. చర్య చేయడం వల్ల జరిగేటువంటి కేసులను ఇందులో వాహనం ఒక్కటే ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి ఏ విధమైన ఇంజరీ కాకుండా ఉంటే దానికి ప్రత్యేకంగా సెక్షన్ చిన్న ఫైన్తో అది క్లోజ్ చేయబడేటువంటి సెక్షన్ అది 279 అని చెప్పి ఇది మ్యానర్ ఆఫ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ టు డ్రైవే మోటార్ వెహికల్. అలాగే మరో సెక్షన్ అంటే 337, 338, 304A అని చెప్పి ఇంకొక 3 సెక్షన్ ఉంటాయి. ఇందులో 337 అంటే ఏదైనా మనం ఈ రేషన్ నెగ్లిజెంట్ వలన యాక్ట్ వలన ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి క్లియర్గా అర్థం చేసుకోండి, సెల్ఫ్ లీగల్ పడితే కాదు, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సింపుల్ ఇంజురీ. మరి ఇంజురీస్ అనేది 2 రకాలు ఉంటాయి, అది వేరే సబ్జెక్ట్, తర్వాత సబ్జెక్ట్. చిన్న గాయం కనుక కలగిస్తే అప్పుడు మనకి 337 అని చెప్పి ఒక సెక్షన్ అప్లికబుల్. దానిలో ఏమవుతుందంటే ఇవన్నీ వేరియబుల్లే. దానిలో ఏంటంటే మీకు కోర్టు వారు ఫైన్ కానీ లేదంటే ఒక 6 నెలల వరకు శిక్ష కానీ వేస్తారు. అలాగే సేమ్ ఇటువంటి రేషన్ నెగ్లిజెంట్ యాక్ట్ వలన గ్రీవియస్ ఇంజూరీ అంటే ఏదైనా పన్ను ఊడిపోవడం కానీ
లేకపోతే ఫేస్ డిస్ఫిగరేషన్ అవ్వడం కానీ, లేదా ఏదైనా యాంపుటేషన్ కాలు కానీ చేయగానే పూర్తిగా తెగి పడిపోవడం వల్ల కానీ, అటువంటి ఏదైనా జరిగితే కనుక అదే బోన్స్ ఎముకలు విరిగిపోవడం వల్ల కానీ, లేదా డిస్లొకేషన్ జాయింట్లో ఫీల్డ్ తప్పుకోవడం కానీ జరిగితే కనుక ఈ 338 అనే సెక్షన్ పడుతుంది. ఇది కూడా బెయిలబుల్లే, దీనికి కూడా చిన్న పనిష్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరైతే ఇంజురీ రిసీవ్ చేసుకున్నాడో ఆ వ్యక్తి ఇందులో ముద్దాయితో రాజీ పడి కేసు కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు. ఇంకా ముఖ్యంగా మనకి మేజర్ ప్రాబ్లం 304A అంటే ఇందులో మనిషి చనిపోతాడు. మనం చేసిన యాక్సిడెంట్ వల్ల, ఒక ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల ఒక పర్సన్ చనిపోతాడు. ఈ చనిపోయినప్పుడు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష చేస్తారు. కాకపోతే చట్టపరంగా చిన్నదా పెద్దదా అనేది మనం పక్కన పెడితే, మనం చేసేటువంటి ఈ అజాగ్రత్త లేదంటే ఈ ర్యాష్నెస్ దురుసుగా తోడడం వలన ఆ వెహికల్స్ చనిపోయే వ్యక్తి అతను చనిపోవచ్చు, అతనికి ఇన్సూరెన్స్ రావచ్చు రాకపోవచ్చు, అది వేరే సబ్జెక్ట్ అది. కాకపోతే అతని ఫ్యామిలీ అంతా కూడా రోడ్డున పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కింద ఆధారమై ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా చేసి మనం జైలుకి వెళ్తాం, మనం కేసు చేస్తాం, అది వేరే విషయం. అతను అటువైపున ఎవరైతే చనిపోయిన వ్యక్తి నాడు పూర్తిగా అతని ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది, మనకు శిక్ష పడుతుందా లేదా అనే దానికన్నా అటువైపున ఎంత డ్యామేజ్ అయిందని కూడా ఇంపార్టెంట్. ఇందులో మనం ముఖ్యంగా ఏంటంటే మోటార్ వాహనం తోలుతూ ఉంటాం, కారు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు. విచిత్రం ఏంటంటే చిన్న పిచ్చిక్ ఉంటాడు, 50 కేజీలు ఉంటాడు, వాడు 220 బండి తోలుతూ ఉంటాడు. 220 cc ఉంటుంది. అంటే బండి వాడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది, వాడు బండి కంట్రోల్ చేయడు. కాబట్టి మన వెహికల్ తోలేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడు వాహనాన్ని మనం ఒక ప్రదేశానికి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేటువంటి సాధనంగా మాత్రమే దాన్ని చూడాలి. అంతే తప్ప ఫ్యాషన్గాను లేదంటే దాని మీద సరదాకు అన్నసరిగా మనం యూజ్ చేయకూడదు. వాహనానికి ఏమి కావాలి? ఫస్ట్ వాహనానికి రిజిస్ట్రేషన్ కావాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఇది ఎంతకాలం ఉంటుంది? జనరల్గా దేనికైనా ఒక 15 సంవత్సరాల పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది ప్రభుత్వం. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలోని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారితో కలిసి గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరిగింది. మనకి పార్టీకి సంబంధించిన వాళ్ళు అదే మాట్లాడతారు. ఎంపీ గారు రికమెండ్ చేశారు. ఓకే ఓకే. సంక్రాంతి వచ్చిందంటే ధనుర్మాసం పట్టిన నాటి నుండి వైష్ణవ ఆలయాల కలకలలాడుతున్నాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వాల్లోని హరిదాసులు, గంగిరెద్లు నెల రోజుల పాటు వీధుల గుండా హరినామ స్మరణ చేస్తుంటారు. అయితే నేటి హైటెక్ యుగంలోని బ్రతుకు భారమే గంగిరెద్దులు కనుమరుగవుతున్నాయి. హరిదాసులు మోటార్ సైకిళ్లపై హరినామం చేయడం విశేషం. రామ రామ జయ లక్ష్మీ రమణ గోవిందో హరి మల్లేశ్వరినా ముల్లమునందునా మల్లేశ్వరినా జయ ఇంద్రాముడు గోవిందో హరి యుల్లమునందునా జయ ఇంద్రాముడు గోవిందో హరి రాఘవ రక్షింపుము దేవా రామ రాఘవ రామ రామ జగదంబా మమ్ములా
బ్రోవవే భ్రమరాంబ మమ్ముల గావవే జగదంబ అంబా నిన్ను నెర నమ్మిన వారికి అంబా ఆంజనేయ ఒక్క పోయిందో హరి జయ రమారమణ పోయిందో హరి. ఆదరించాలి, ప్రభుత్వం కూడా మమ్మల్ని ప్రోత్సహించాలంటూ కూడా హరిదాసులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. పాలకులు హరిదాసు వరద హరిదాసులు కూడా వస్తున్నారు. ఎలా ఉంది ఆదరణ? ఈ విధంగా మార్పులు మన భారతదేశంలో ఇక్కడ ఎన్నో కులవృత్తి ఎన్ని ఉన్నా కానీ కులవృత్తికి కులవృత్తి మానగర గువ్వల కన్నా దీనిలో మాట్లాడదు కదా, దీనిలో మాట్లాడదు. వాళ్ళ సంకటాలు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలోని స్వామివారికి వివిధ ఫలాలతోని అలంకరణ చేయడం జరిగింది. సోమవారం సప్త సోమవార ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచహారతులతో స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవి ఎక్కడ మేము అందరినాయి బాగా
అవి ఎక్కడ మేము అందరినాయి అందరినాయి బాగా పాలకులు నియోజకవర్గం యలమంచిలి అడవిపాలెంలోని 45 సంవత్సరాల క్రితం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ గ్రామం నుంచే మొదలై గ్రామ పెద్దలు తెలిపారని ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ తెలిపారు. విజేతలకు బహుమతి ప్రదానం, ట్రోఫీలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. సమవర్తదా అధ్యాముస్తోత్రాహతు తదా లోకాగం అకల్పయన్నో. ఉండరా మా చౌదరి గారు నిలబడ్డాడు. ఎవరో పేర్లు అంజబాబు ఫస్ట్ టైం కాదు. అలాగే ఉంచండి, ఒకసారి ఉంచండి. బుజ్జి గారు మీరు సిద్ధంగా ఉండాలి. మీరు సోమ ఎవరా గారు ఏఎంసీ చైర్మన్ గారు కోడి విజయభాస్కర్ గారు ఇందాక నుంచి ఉత్సాహంగా ఉన్నారు. ఇందాక నుంచి ఉత్సాహంగా ఉన్నారు. బయటికి లైన్ దాటకూడదు, దయచేసి లైన్ దాటకూడదు. అవుట్ అంజుబాబు అవుట్, అంజుబాబు అవుట్. పోతనిపించాలి దయచేసి గట్టిగా. అమ్మో డీసీ గారు, బుజ్జి గారు, డీసీ గారు దయచేసి చూసుకోవాలి. తాడు లైన్ దాటకూడదండి. పెద్దరాజు గారు ఎదరికెళ్ళాలి. పట్టుకోవాలి. ఎవరా చిట్టి చూడాలి. లైన్ దాటకూడదు. యువకుడు, ఉత్సాహవంతుడు, యువ కిరీటం రావాలి. అబ్బో పోత చూడండి. అబ్బో చైర్మన్ గారు తిరుగుతేట్లంటే వాళ్ళే పడిపోతారు. మన దగ్గరకు వచ్చి కంగారు పడొద్దు అంటారు. అబ్బో వరబాబు గారు కట్టుకోండి, చూసుకోండి. చిట్టి రాంభద్రరాజు గారు కోళ్ళకే చూస్తున్నారు. అమ్మో నీటిపారుదల శాఖ డీసీ గారు. అయ్యో వరబాబు గారు ఎట్టి పరిస్థితిలో వదలమైన పరిస్థితి లేదు. రేసులో ఉన్నారా చూడాలి. పాయింట్ కోత వినిపించాలండి గట్టిగాను. కోత వినిపించాలి. అబ్బో ఓ మంచి నాని గారు మంచి రేసులు ఆడుతున్నారు. 7-1 అంజుబాబు చెడుగుడు పోట్లు చైర్మన్
గట్టిగా రావాలండి, సౌండ్ రావాలండి. అబ్బా అయ్యో బ్రేక్ పాయింట్. మీరు కూడా మన ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ గారు, మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి క్రీడాభిమానులందరూ కూడా రండి. మన జనసేన మండల అధ్యక్షులు కొడవటి వరబాబు గారు రెండు టీంలు కూడా పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఆగండి, ఒక్క నిమిషం వరబాబు గారు, ఒక్క నిమిషం. రెండు టీంలు కూడా మన మండల జనసేన అధ్యక్షులు కొడవటి వరబాబు గారు, మామిడి పెద్దిరాజు గారు ఇద్దరిని కూడా రెండు జట్లు పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో నిమ్మల రామనాయుడు గారు రాష్ట్ర స్థాయి చెడుగుడి పోటీలు కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకున్నాం. మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు రామానాయుడు గారు ఆశీస్సులతో సంక్రాంతి అంటే మన నియోజకవర్గంలో గుర్తొచ్చేది మన మంత్రి గారు నిర్వహించే సంక్రాంతి సంబరాలు మనందరికీ కూడా గుర్తొస్తాయి. ఏం చేతనంటే ఎప్పుడూ కూడా యువత తప్పుడు మార్గంలో నడకూడదని, ఈ యొక్క క్రీడారంగం వైపు ఏదైతే యువతను మళ్లించాలని రామానాయుడు గారు గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం, ఆ యొక్క స్ఫూర్తితో ఈరోజు అడవిపాలెం గ్రామంలో మా యొక్క తెలుగుదేశం పార్టీ మండల రైతు యొక్క సంఘం అధ్యక్షులు సోదరులు మన చెరుకూరి అంజుబాబు గారు ఈ యొక్క చెడుగుడి యొక్క రాష్ట్ర టోర్నమెంటు ఇక్కడ ప్రారంభించడం. నమస్కారం. ఈరోజు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ప్రేరణ క్రీడా కార్యక్రమం ఇక్కడ అడుగుపాలెం గ్రామంలో చెరుకూరు అంజుబాబు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇది ఈ కబడ్డీ పోటీలు, ఈ చెడుగుడి పోటీలు గత 45 సంవత్సరాలుగా జరుగుతుందని ఇక్కడ పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే దానికి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిది, ఈ అడుగుపాలెం గ్రామంకి ఈ క్రీడాకారులకి ఎంత ప్రాముఖ్యం ఉన్నదన్నదే ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఈ కార్యక్రమంలో మా తోటి నాయకులు, కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అతిథిగా వచ్చేసిన కోడి విజయభాస్కర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, డాక్టర్ నిమ్మల రామానాయుడు రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, మా మంత్రివర్యులు గత 12 సంవత్సరాలుగా ఎవరైతే యువకులు తప్పుదోవ పడకుండా క్రీడల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. అదే స్ఫూర్తితో ఈరోజు మా అడవిపాలెం గ్రామం గతంలో 45 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ కబడ్డీకి పెట్టిన పేరు అడవిపాలెం చెడుగుడికి. అదే స్ఫూర్తితో ఈరోజు 45 సంవత్సరాల క్రితం జరిగిన క్రీడను ఈరోజు తీసుకొచ్చి మీ అందరి ముందు ఇలాగా మేము ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి కబడ్డీ పోటీల కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి వర్యులు ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం సుమారుగా ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు 45 సంవత్సరాల కింద ఎప్పుడు కూడా అడవిపాలెం పాలకొల్లు నియోజకవర్గంలోనే మొట్టమొదటి ఇక్కడ కబడ్డీ పోటీలు స్టార్ట్ చేసేవారని ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు. అదే రకంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన స్థానిక శాసనసభ్యులు మరి ప్రతి సంవత్సరం కూడా మరి ₹1,00,00,000 వెచ్చించి మరి ఇలాంటి టీములు కబడ్డీలు కానీ, వాలీబాల్ కానీ, మరి ఆ రోజు మరి జబర్దస్త్ టీములు కానీ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా ఆయన ఎమ్మెల్యే అయిన కానించి కూడా 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే. అంబేద్కర్ కోనసీమ జిల్లా మణికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్ ఓవర్
రిగ్గులతోని పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగిసిపడిన ప్రకృతితో కూడిన గ్యాస్ భయాందోళనతో స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిన సిబ్బంది. గ్రామంలోకి చొచ్చుకు వస్తున్న పొగమంచు మాదిరి గ్యాస్ పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు ఆదేశించారు. రిగ్గు చూడు రిగ్గు అలా కాలిపోతుంది. ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1839వ రోజు శ్రీ అద్దేపల్లి గంగరాజు సత్రం వ్యవస్థాపకులు కీర్తిశేషులు అద్దేపల్లి గంగరాజు, కీర్తిశేషులు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, కీర్తిశేషులు అద్దేపల్లి రాంప్రసాద్ వారి 127వ జయంతి సందర్భంగా అద్దేపల్లి సత్రం చైర్మన్ శ్రీ అద్దేపల్లి మోహన్ దాస్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిస్నిరాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1839 రోజుకు చేరుకుంది. ఈ 1839 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీయడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత శ్రీ అద్దేపల్లి గంగరాజు సత్రం వ్యవస్థాపకులు పాలకులు 127వ జయంతి సందర్భంగా అంటే అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు ఆ వ్యవస్థాపకులు 127వ జయంతి సందర్భంగా చైర్మన్ శ్రీ అద్దేపల్లి మోహన్ దాస్ గారు, వారిపై ప్రేమతోటి తాతగారు గంగరాజు గారు, ఈ తాతగారు సత్యనారాయణమూర్తి గారు,
తండ్రి గారు రాంప్రసాద్ గారిపై ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే మోహన్ దాస్ గారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడి ఎల్లవేళలా ఆశీర్వదించి అందించాలని మనసా వచ్చ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు.